నువ్వు కూడా ముజావరేనా? 11, 12, 13, 14, 15. కూర్చోయా చైర్ ఉంది. ఇంకో చైర్ కావండి. ఇంకో ఏంది ఇంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మాకేళ సంతానం మంతనం. మరి 18 మంది కూర్చున్నారంట. ముజావర్లు అంటే ఏమి? నాకు తెలియక అడుగుతానా? ఏంటి ముజావర్లు అంటే? ఓహో, షాప్ ఎంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఈ దర్గాకి? తీసుకురండి. అంటే మీరు వారు ఒప్పుకుంటారు. ముజావర్లు అంటే తెలుసా మీకు? వంశపారంపర్యం రాదు. చదువుకోండి, కావాలంటే పోయి, కావాలంటే రూల్స్ ఇస్తా. ముజావర్లు మీరు బతుకుతారు కోసం స్వామిని ఆశ్రయించారు అంతే. ఏం ఇంప్రూవ్ చేసినారు? చెప్పండి. మేము ఇది చేసినామంటే మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకు ఒప్పుకోకూడదు? మీరు పూజ చేసుకుంటే మీరు తినుకుంటే దానికేనా? చూడు తమ్ముడు, నీకు వారం టైం. చూడయ్యా అబ్బాయి, ఈ వారం లోపల మీరంతా చెప్తే మేమే వస్తాం ఇంటికి. లేని పక్షంలో అందరు ఖాళీ చేయాల్సిందే. ఇప్పుడు రంగనాయక స్వామి కొంటుంది, దాంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి చెప్పండారా? చింతల వెంకట స్వామి దేవుడు ఉంది, ఎంత ఉందని చెప్పాలన్నా? ఈ పొద్దున్నే ఇంకో దానికి పోయింది. అది ఇట్లనే ఇది, దాంట్లో కూడా డబ్బులు ఉన్నాయి. మాది 10 సంవత్సరాలు వచ్చి 1,90,00,000 ఉంది మా దాంట్లో. ఇచ్చిన రోజులు ఇచ్చినారు మీకు ఛాన్స్. దీని మీద బతికేదానికి కాదు మీకు ఇచ్చినారు, దీన్ని కూడా ఇంప్రూవ్ చేసేదానికి ఇచ్చినారు. ఒక్కడనా కట్టించినారా? అన్ని పీకి అంత చేసినాము. వారం లోపల దయచేసి డబ్బులు చూపిస్తేనే సరే. సిస్టమ్ కూడా మార్చాల్సి వస్తుంది. నా కోసం కాదు, నేను దీంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు, నాకు సంబంధం లేదు. నేను అన్ని దాంట్లో ఇంటర్ఫియర్ అవుతాను. ఎందుకు? తెలియజెప్పేదానికి మీ ముస్లిం పిల్లలకు ఒక్కటి తెలియదు. ఎన్ని ఎకరాలు ఉందా ఇది తెలుసా నీకు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎవరికైనా తెలుసా? ముందర కూర్చొని వాళ్ళకి అందరికి ఎన్ని ఎకరాలు ఉందో తినేదానుకున్నావా? చెప్పు, ఎన్ని ఎకరాలు ఉంది? ఇంకా మీరే ముజావర్లు. మీరు కాపాడేదానికి కూడా ఉండాలి కదబ్బా. ఇది మీ యొక్క డయాగ్రామ్. జై అదే కదా, టోటల్ 40. కాన్స్టిట్యూన్సీ వైజ్ 300 ఎకరాలు ఉంది మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ. ఏడవుందో మీకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇది వచ్చి 48 ఎకరాలు ఏమో ఉంది. యాక్చువల్లీ గెజిట్ నోటిఫికేషన్ ఉండేది 80 సెంట్లే. కొంతమంది రెడ్డి గారి పేరుతో ఉన్నింది,
అది వాళ్ళందరూ బతా నువ్వు కూడా ముజావరేనా 11, 12, 13, 14, 15 కూర్చోయా కూర్చోయా కూర్చోండి చేరు ఇంకో చేరు కావండి ఇంకో ఏంది ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి మాకేళ సంతానం అంతనం మరి 18 మంది కూర్చున్నారంట ముజావర్లు అంటే ఏమి నాకు తెలియక అడుగుతానా ఏంటి ముజావర్లు అంటే ఓహో షాప్ ఎంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు దర్గాకి తీసుకురండి అంటే మీరు ఒప్పుకుంటారు ముజావర్లు అంటే తెలుసా మీకు వంశపారంపర్యం రాదు చదువుకోండి కావాలంటే పోయి కావాలంటే రూల్స్ ఇస్తా ముజావర్లు మీరు బతుకుతారు కోసం స్వామిని ఆశ్రయించారు అంతే ఏమి ఇంప్రూవ్ చేసినారు చెప్పండి మేము ఇది చేసినామంటే మేము కూడా ఒప్పుకుంటాం ఎందుకు ఒప్పుకోకూడదు మీరు పూజ చేసుకుంటే మీరు తినుకుంటే దానికేనా చూడు తమ్ముడు నీకు వారం టైం చూడయ్యా అబ్బాయి ఈ వారం లోపల మీరంతా చెప్తే మేమే వస్తాం ఇంటికి లేని పక్షంలో అందరు ఖాళీ చేయాల్సిందే ఇప్పుడు రంగనాయక స్వామి కొండ ఉంది దాంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి చెప్పమంటారా చింతల వెంకట స్వామి దేవుడు ఉంది ఎంత ఉందని చెప్పాలన్నా ఈ పొద్దున్నే ఇంకో దానికి పోయింది అది ఇట్లనే ఇది దాంట్లో కూడా డబ్బులు ఉన్నాయి మాది 10 సంవత్సరాలు వచ్చి 1,90,00,000 ఉంది మా దాంట్లో ఇచ్చిన రోజులు ఇచ్చినారు మీకు ఛాన్స్ దీని మీద బతికేదానికి కాదు మీకు ఇచ్చినారు దీన్ని కూడా ఇంప్రూవ్ చేసేదానికి ఇచ్చినారు ఒక్కడనా కట్టించినారా అన్ని పీకి అంత చేసినాము వారం లోపల దయచేసి డబ్బులు చూపిస్తేనే సరే సిస్టమ్ కూడా మార్చాల్సి వస్తుంది నా కోసం కాదు నేను దీంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు నాకు సంబంధం లేదు నేను అన్యాన్ని ఇంటర్ఫియర్ అవుతాను ఎందుకు తెలియజెప్పేదానికి మీ ముస్లిం పిల్లలకు ఒక్కటి తెలియదు ఎన్ని ఎకరాలు ఉందా ఇది తెలుసా నీకు ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎవరికైనా తెలుసా ముందర కూర్చొని వాళ్ళకి అందరికి ఎన్ని ఎకరాలు ఉందో తినేదానికి ఉన్నావా చెప్పు ఎన్ని ఎకరాలు ఉంది ఇంకా మీరేం ముజావర్లు మీరు కాపాడేదానికి కూడా ఉండాలి కదబ్బా ఇది మీ యొక్క డయాగ్రామ్ జై అదే కదా టోటల్ 40 కాన్సెన్సీ వైజ్ 300 ఎకరాలు ఉంది మొత్తం తాడిపత్రి కాన్సెన్సీ ఏడవుతుందో మీకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఇది వచ్చి 48 ఎకరాలు ఏమో ఉంది యాక్చువల్లీ గెజెట్ నోటిఫికేషన్ ఉండేది 85 సెంట్లే
కొద్దిమాది రెడ్డి గారి పేరుతో ఉన్నింది. అది వాళ్ళందరూ బలరాం రెడ్డి, నారాయణ రెడ్డి, చిన్నరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పెద్ద పుల్లారెడ్డి, రంగస్వామి రెడ్డి, వీళ్ళకి 239 సెంట్లు 40 సెంట్లు ఉంది. ఈడ కొంతమంది 44 ఎకరాలు ఉండాల. ఎంతవరకు ఉంది తెలియదు నీకు, అంతా సర్వే చేయాల్సిందే. కొంత 44 ఇచ్చాయి నమ్మే. సో మీకే తెలియదు ఎట్లా, మీరేం కాపాడతారు గుడిని? ముజావర్లో మీ ఒక్క దీంట్లోనే మీరేమో పర్మనెంట్ ఇది కాదు, రూపాయి చూపించకుండా ఇంత పెద్ద దర్గాని మీ దగ్గర 1 రూపాయి లేదు. ఇదేమి ఇన్కమ్ లేదా దీంట్లో? సరే, ఉండి తీసినప్పుడు ఎవరు ఉంటారు? మీరు కదా ఉండాల్సిందే. ఉండి తీసినప్పుడు ఎవరు ఉండేది? బోలో జై. తీసుకపోయినారో ఉన్నారు కాదు, అది కౌంట్ చేసేటప్పుడు మీరు ఉంటున్నారా లేదా? దయచేసి ఏమి వాళ్ళే ఇప్పి ఉండిలు తీసుకోపోతుంటే ఎటు నుంచి వస్తుంది లెక్క దాంట్లో? వాళ్ళు మేము 6 మంది, వాళ్ళు 3 ఉన్నారు సార్. వాళ్ళే చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు. కొట్లాడదు, కూర్చో. మా అబ్బ సొమ్ము అయితే కాదబ్బా, మీ అబ్బ సొమ్మ. అవన్నీ అనవసరం, అవన్నీ అనవసరం. నేను 1 వారం టైం ఇస్తానా? నాకేం ఎవరు శత్రుత్వం కాదు. నాకేం శత్రువయ్యా మీరు? ఇప్పుడు ఎంత డేటు? 17, 24 అకౌంట్స్ అన్ని తీసుకొని షాదీఖానా దగ్గర రండి. లేని పక్షంలో 1వ తేదీకి మీరు ఎవరు ఉండరు. అవసరం లేదు. నీ తినిపోయడానికి ఎవరు అవసరం ఉంది? నువ్వు మొదటి వారం నువ్వు తీసుకో, 2వ వారం నువ్వు, 3వ వారం నువ్వు తీసుకొని పోతానండి. జవాబారు లేదా? ఎన్ని ఏళ్ళు దీనికి ఉండేది? ఎన్ని సంవత్సరాలు ఇది వచ్చి? పెన్నా సిమెంట్ కట్టేటప్పుడే ఒక సాధువు ఇట్లా పోతా చెప్పి పోయినాడు వాళ్ళకి, ఇది చాలా నిష్టగా ఉండే దర్గా, దీనివల్ల మీరు బాగుపడతారని ఆపద చెప్పినారు. ఆ షాపులు ఎవరివి? షాపులు పూజార్లు కమిటీ వాళ్ళు ఇచ్చినారా? పూజార్లు ఎట్లు ఇచ్చినారు? బాడికి ఎంత? ఎంత? సంవత్సరానికి 1.68 తీసుకుంటారు. సరే, 6 లక్షలు. ఎక్కడ? ఎక్కడమ్మా? ఇంతకుముందు అంతకుముందు కాదు. అరే బీగాలు వీళ్ళకి ఇచ్చేసినాడా? ఏమన్నా చేసుకోండి మీరని బషీర్కు. ఎప్పుడు? ఇష్టానుసారం చేస్తారు, బయటికి వాడిని మీరు అన్నారు. సర్లే అన్నా, నేను పొమ్మంటాను మిమ్మల్ని కూడా. పండి ఇప్పుడే, పండి పండి ఇప్పుడే పండి. అంత బేజారేంటి? పండి. మేము ఎప్పసొమ్మా? ఎంతో మంది వచ్చి దర్గాలు చేసుకుంటా, పూజలు చేసుకుంటా, ఏదో నమ్మకంతో అందరూ వస్తారు. మేము కూడా వస్తాను. సరైన పద్ధతిగా జవాబులు లేవు. ఎవరేం భయపడరు, మొత్తం మారుస్తాం. ఏంది మీ పరిస్థితి? చెప్తే మీ ఒక్కబోడి గురించి చెప్పంటావు, ఏం చెప్పమంటో చెప్పండి. బయటికి దొరికి ముత్తూలి పోస్తే ఆయన కోర్టు కేసుకున్నంత ఈడేం లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈడ కూడా అందరూ ఒప్పుకోవాలి. అప్పుడు ఉండే వాళ్ళందరూ, వీళ్ళంతా ఒప్పుకుంటే అవుతారు. క్వశ్చనే లేదు. నువ్వు ఇలా బంధువా
కౌలు నాకు బంధువే. మా అక్క ఒక ఆమె ముస్లిమే, వాడు నాకు బంధువు ఎత్తాడు ఎటుతాడు. బంధుకత్వం వద్దు ఈడ, ఇది గుడి. ఇది ఒక మాకు ఎట్లా దేవాలయమో ముస్లిమాన్స్కి అట్లే దేవాలయం ఉంది. ముస్లిమాన్సే కాదు, మా వాళ్ళు కూడా ఇందాక చూసిన ఆడుంటే ఆడవాళ్ళు హిందువులు ఉండ్రి, నమ్మకం అంతే. ఇప్పుడు మా గాయత్రి గుడికి అయితే వాళ్ళు పాపం ఆ బుడకాలు వేసుకుని రోజు వస్తారు వాళ్ళు, పాపం పిల్లోళ్ళు. ఎవరు నమ్మకం వానికి, అది కాదు. ముందు మీరే బాగలేరు, ముందు దీన్ని డెఫినెట్ గా అందరు కూర్చొని మీరందరూ కూర్చొని దీన్ని మార్పు చేసుకోవాల. నేను ఎంతవరకు రాగలనంటే అంత లోపల దూరే పరిస్థితి నాకు లేదు. కొద్ది వరకు నేను సాయం చేయగలను, కోర్టుకు లేదా గవర్నమెంట్లో నేను చేస్తాను. కానీ మీరు బాధ్యత. నేను అందుకే ఈసారి అన్నీ తీసుకున్నా, నేను పెన్షన్ కూడా తీసుకున్నా. అన్నీ ఎందుకంటే మీకు చెప్పిపోవాలా, తెలియాలా మీకు ఎంత ఉంది, ఏముంది, ఏమని. ఎవరినో చేసి మాట్లాడతారు, నాకు ఫ్రెండ్ అయితే ఏం చేస్తారు ఎప్పుడైనా. మరి ఎట్లా చూడడం కాలం పోయింది. సరిపోనైనా సరే శ్రద్ధ ఉంటే పెట్టుకుందాం. ఈడ ₹1 లేదంటారే, ఎట్లా నమ్మేది? ఎట్లా నమ్ముతారు? వీళ్ళందరూ నమ్మకపోతే దేవుని మీద దయచేసి ఈ మాటలు మాట్లాడద్దండి. మీరేమని అనుకుంటారు, ముజావర్ అంటే మా హక్కు ఉందని. మాకు తెలుసు ఎలా ఉంటుంది హక్కు, ఎలా ఉన్నప్పుడు హక్కు అనేది. వీళ్ళందరూ అనుకుంటే ఏం ముజావర్ మీద ఏమైనా పెట్టి పుట్టిపోయినారు, ఏమన్నా ఇచ్చింటో రాబోద్దు. ఒప్పుకోరమ్మా దయచేసి. రేపు 7 రోజుల తర్వాత షాదీఖానలో మీటింగ్ పెడతాను. ముజావర్లందరూ వచ్చి, నాకు ఒకరు సంబంధం లే, నువ్వు సంబంధం లే, నాకు సంబంధం లే, మొత్తం మా కోర్టు కావాలా. మా దాంట్లో కూడా ఏం చేస్తారు, ఆడ ఉండి ఓపెన్ చేసేప్పుడు ఏం చేస్తారు, కింద రంగనాయకుల స్వామి ఉన్నాడు, ఆడ ఉండి ఓపెన్ చేసేప్పుడు ఏం చేస్తారు, ఆడే కాదు ఏ గుడికి పోయినా మీ ఆఫీసర్ వస్తాడు ముందు. మాకున్నాడు ఈవో, మీకు కూడా ఉంటాడు కదా, రాలేదాడు? ఓకే ఓకే, రేపేదో ఎవరు కలెక్టర్ వస్తాను. ఇది ఎవరొబ్బ సొమ్ము కదమ్మా, దేవుడికి అందరూ ఇస్తే ఖర్చులు పెట్టుకోవాలా, అవి ఇవన్నీ చేపేయాలా, ఇంప్రూవ్ చేయించాలా, ఇవన్నీ ఉంటాయి. మరి ఇంతవరకు ఏం ఇంప్రూవ్ చేసినారు? ఒప్పుకోరు దయచేసి. మళ్ళీ శుక్రవారం అవుతుందరా? లేదు, శనివారం పెట్టుకోవాలి కదా, ఇది ఉంటుందేమో. శనివారం మటుకు అకౌంట్ తేకపోతే ఒప్పుకోరు. ఇవన్నీ ఏమైనాయి, సంవత్సరానికి వచ్చిన డబ్బులన్నీ ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి మా? కమిటీనా? ఏం అకౌంట్ లేదా కమిటీకి? వాళ్ళే పెద్ద మనుషులు, దిక్కు ముక్కు లేరు. అకౌంట్ నుంచి ఏం తెచ్చుకుంటే ఏమి కాదు. ఇది తాడిపత్రి మా వాళ్ళది. మేము వద్దనుకుంటే వాళ్ళందరూ వద్దనుకుంటే మీరు ఉంటారా? ఎట్లా కూర్చుంటారు? నేను చెప్తా చూడండి, రేపు శనివారం రావాల్సిందే మొత్తం అకౌంట్. తిన్నారంటే ఒప్పుకోరు, బయటికి పంపిస్తారు. మీరు కాబట్టి కోర్టుకు పోండి, మళ్ళీ పోండి కోర్టుకు. నేనే వద్దన్నా. ఏమవుతుంది? కోర్టు ఆడుంటుంది, మీరుండేది ఈడ. కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఏం చేయదు. ఏం కోర్టు? ఇది ప్రజలది. ఎవరిది నీది ఉన్నది అయితే కోర్టు చెల్లుతుంది. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు వద్దనుకుంటే జరుగుతుందా? మాది కూడా జరగదు, జరుగుతుంది. సరే, ఇప్పుడు ఉర్సు వస్తుంది, మామూలుగా ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమేం చేస్తారమ్మా?
గంధం కార్యక్రమం రెండో రోజు ఉరుసు రోజు కవాలు సరే, దీనికంతా ఎవరిస్తారు ఖర్చు? ఇప్పుడు చెప్తారు కదా సార్, ఇప్పుడు వచ్చిన కమిటీ అని సార్. ఇప్పుడు ఏడుంది కమిటీ? నువ్వే జరపాలా, నువ్వే వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి నువ్వే కదా. ఇలా కమిటీ లేదు ఇప్పుడు కమిటీ ఏడుంది? లేదు కదా, ఆయనే కదా హైకోర్టు నుంచి తెచ్చుకోండి. హైకోర్టు జడ్జి కూడా ఆయన. ఎంతైతే మామూలు ఖర్చు వాళ్ళకే తెలుసు సార్. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరనే లెక్కించాను. గంధం వరకు మా చేసుకుంటాం సార్. మేము వాళ్ళని అడగాలి. ఎంతైతే మామూలు ఖర్చు? సరే, ఎవరోలే, అది వేరే కదా. అవంతా ఆ డబ్బులన్నీ ఎన్ని వస్తాయి? లడ్డు అంట, బడ్డు అంట ఏమేమి వస్తాయి కదా. ఎన్ని రోజులు కూర్చుంటే? 3 రోజులేనా? అంత ఎంత ఖర్చు? అంతేనా? కలెక్షన్ వస్తాయా? ఆ కలెక్షన్ వచ్చినట్టు దానికన్నా అడ్జస్ట్ చేస్తాం. అంత 6 లక్షలకి అయిపోతుందా? అంటే కావాలి వాళ్ళు ఇస్తారు కదా. సరే, అవన్నీ కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు? కవాలీకి ఎంత ఇస్తారమ్మా? 4 lakhs సార్. 4, 5, 4.5 లక్షలు ఎవరి ఇయర్ 4 lakhs కంపల్సరీ. కొంచెం ఉంటుంది. అది వాళ్ళు బీడీ వాళ్ళు ఒకరు, కమిటీ ఒకరు నిర్వహించుకుంటారు. కమిటీ ఎంత ఇస్తుంది? కొంచెం కమిటీ కవాలు కొంచెం లో ఉంటాయి నా బడ్జెట్ లో. బీడీలో కవాలు కొంచెం గ్రాండ్ గా ఇస్తాం. కానీ ఒకటే రోజే కదా అన్ని? 2 రోజు ఒకటి, ఒక రోజు ఒకటి. అంతా 10 లక్షలు అవుతుందా? మరి 10 లక్షలు కలెక్షన్ కాదా? ఎందుకు కాదు? 6 lakhs నియర్లీ 6 ఏది కలెక్షన్ కొంత 4 చిల్లర వస్తాయి. ఏమేమి కలెక్షన్లు? ఫుడ్, ఉయ్యాలలో అమ్మాయిలు, స్వీట్స్, లడ్డు ఇస్తారు. 1,00,000 ఇస్తారు. 500 ఏం చేస్తారు? అన్నం ఏమైనా పెడతారా? ముందు నేనే నా మొత్తం మెయింటైన్ చేశాను. కావాలి వాళ్ళు ఒకరికి కమిటీ వాళ్ళు 1 రూపాయగా నాకు ఇలా కానీలే మొత్తం అలాగే లాజిక్ కానీ అన్ని నేనే చేసుకుంటే అన్నం భోజనాలన్నీ ఏమి నాకు తీసేసి వీళ్ళు మార్చుకుంటారు. నాకు వద్దు, నేను ఒకటి ఇస్తా అంటే వాళ్ళు ఒప్పుకోలేకపోద్దు. వీళ్ళు వాళ్ళకు ఒప్పుకున్నారు, వాళ్ళకి తెచ్చుకుంటున్నారు. అట్లా కాదు సార్, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాం ఛాన్స్. అంతే, మాకేం పోతుంది. మాకు ఎవరైతే నేను అవన్నీ వద్దు, ప్రతి ఒక్కటి ఆప్షనే. నిన్ననే మాకు కూడా అశ్వత్థం జరుగుతుంది, మొత్తం 7.5 లక్షలు వస్తానిందంట. ఈసారికి ఎంత వచ్చిందిరా? 25 కాదు, ఎక్కువ వచ్చింది. ఇంకా అందరికి వీళ్ళ స్టాల్ వద్దని 27 వచ్చింది. 25 లక్షలు వచ్చింది. 7.5 లక్షలు ఆడ, 25 లక్షలు ఆడ. 7 కూడా మార్చాల్సిందే. స్వామిని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఏమి ఇంప్రూవ్ చేయలే. నేను చెప్తా చూడు, మీ దాంట్లో దండి దాతలు ఉన్నారు. ఈ దాతలకి ఎవరికి నమ్మకం లేదు. చూస్తారా? రేపు బ్రహ్మాండంగా చేస్తారు పిలిస్తే. ఇక్కడ నమ్మకం లేదు, వస్తానని తినేస్తారు పోతానని. అది జరిగే దానికి లేదు. శనివారం అకౌంట్ తీసుకొని రండి దయచేసి. ఈసారికి బ్రహ్మాండంగా చేస్తాం. ఎవడు ఇస్తాడో పోతాడో అవసరం లేదు. దండిగా 100 ఇచ్చేవాళ్ళకు నమ్మకం ఉంటే ఎంత ఇస్తాడు డబ్బులు. బాగా కొత్త రకంగా బాగా చేద్దాం. వచ్చిన వాళ్ళకి కంఫర్ట్ ఉండాలా. చూస్తా అంట మమ్మల్ని ఏదో పిలుస్తారు. ఎంత గలీజ్గా వేసి ఉంటారు. ఈసారి అట్లా లేదు. సిస్టమ్ లో చేయాల్సిందే, సిస్టమ్ లో ఉండాల్సిందే.
ఈడ ఏమి ప్రాబ్లము? నీళ్ళ ప్రాబ్లమా? మరి నీళ్ళ ప్రాబ్లం ఎవరు అంటారు? ట్యాంకర్లు కాదు, మనం ముందే చూసుకోవాలి అన్ని ఏంటి ఏం పరిస్థితి అని. సరే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? ఎన్ని కావాలంటే ఇస్తాను, ఎందుకు నీకు అది చేద్దాంలే. రూమ్ లోకి 8 లక్షలు వస్తున్నాయి సంవత్సరం. రూమ్ లోకి 8 లక్షలు వస్తున్నాయి సంవత్సరానికి. డబ్బులు కూడా వాళ్ళకే పోతున్నాయా? కాదు, ఈ రూములకి పాడుకోలే 6 లక్షలు. అవును, కమిటీ ఏమి ఇంప్రూవ్ చేసింది? నీళ్ళే ఉంటాయిలే. కాదా, నువ్వే 6 లక్షలు ఇచ్చినావే అమ్మా. ఆ రూమ్ లో వస్తే డబ్బులు వస్తాయంట కదా నీకు. రసీదులు ఉన్నాయా? రసీదులు నీ దగ్గర రసీదు ఉందా? లంచమని పాడుకుంటే అంటే ఇవేంట ఉండే సప్లై సామాన్ చేద్దాం. అవన్నీ మళ్ళీ కూర్చొని రాసుకుందాం, చేద్దాం. ఏమి ఇంప్రూవ్ చేసినారు తండ్రి? बोला साहब क्या इम्प्रूवमेंट करे? आप बोलना చెప్పండి మీరు దయచేసి. మేము ఇది చేసినాం, ఈడుండి ఇది చేసినాం, ఈ కమిటీ చేసింది అని వద్దా? అదే చెప్తుంది. శనివారానికి అకౌంట్ రావాల్సిందే. మీకు సంబంధమో కమిటీకి సంబంధమో మాకు తెలియదు. మీకు సంబంధం లేదంటే మీరు ప్యాక్ చేసుకొని పోండి, గుడ్డ కట్టుకొని పోండి. సంబంధం లేదంటే ఒప్పుకో. అంటే మీ బతుకు కోసం మీరు ఇది చేస్తారా? కాదు కదా, సేవ కూడా చేయాలి, దేవునికి సేవ చేయాలా, మరి జరగడం లేదు. మాకు తెలియదు అకౌంట్, మాకు తెలియదు అకౌంట్ అంటే ఒప్పుకోరు జనం. ఉందో పోయిందో అకౌంట్ అయితే కావాలి. మా రామచంద్రుడు కూడా పదే విక్రయాన్ని చెప్తాడు. ఇప్పుడు అప్పుడు ఆయనకి అప్పు ఉంది గుడి, మనంతా ఓపెన్ చేయకుండా అవి చెప్తే 26 లక్షలు 7 లక్షలు తేలింది. ఈడంతే ఎవరు పట్టింది తీసుకొని పోతాను. ఈసారి ఖచ్చితంగా అన్ని తెలియాల్సిందే. తెలిస్తే ఈ పిల్లలకి అందరికి ఏముంది ఏం లేదని తెలుస్తుంది. నా బాధ్యత అది. అందుకే అన్ని పట్టుకున్నా. మాకెప్పుడు 7.5 లక్షలు చూపిస్తారు అశ్వత్థంలో. లడ్డూడే 5.5 లక్షలు ఇచ్చినాడు. తినచ్చు కొద్దిగా. దీని మీద ఏమో సిమెంట్ ఏమో బస్తా వేసినారా? ఏడన్నా ఒక సిమెంట్ బస్తా వేసినారా? మరి మీరెందుకున్నారు? మీ బతుకుద్దరు కోసమా? దాన్ని ఇంప్రూవ్ చేయకపోతే ఎట్లా? మీరు తినేదాన్ని పెట్టుకున్నారు, దీన్ని అవసరం లేదు. చేద్దాం. అవన్నీ మళ్ళీ కూర్చొని రాసుకుందాం, చేద్దాం. ఏమి ఇంప్రూవ్ చేసినారు తండ్రి? बोला साहब क्या इम्प्रूवमेंट करे? आप बोलना చెప్పండి మీరు దయచేసి. మేము ఇది చేసినాం, ఈడుండి ఇది చేసినాం, ఈ కమిటీ చేసింది అని వద్దా? అదే చెప్తుంది. శనివారానికి అకౌంట్ రావాల్సిందే. మీకు సంబంధమో కమిటీకి సంబంధమో మాకు తెలియదు. మీకు సంబంధం లేదంటే మీరు ప్యాక్ చేసుకొని పోండి,
గుడ్డ తప్పుకొని పోండి, సంబంధం లేదంటే ఒప్పుకో. అంటే మీ బతుకు కోసం మీరు ఇది చేస్తారా? కాదు కదా, సేవ కూడా చేయాలి, దేవునికి సేవ చేయాలా, మరి జరగడం లేదు. నాకు తెలియదు అకౌంట్, మాకు తెలియదు అకౌంట్ అంటే ఒప్పుకోరు జనం. ఉందో పోయిందో అకౌంట్ అయితే కావాలి. మా రామచంద్రుడు కూడా పదే వ్యక్తులని చెప్తాడు. ఇప్పుడు అప్పుడు ఆయనకి అప్పు ఉంది గుడి, ఆయనకి అప్పు ఉంది గుడి. మనంతా ఓపెన్ చేయకుండా అవి చెప్తే 26 లక్షలు 27 లక్షలు తేలింది. ఈడంతే ఎవరు పట్టింది తీసుకొని పోతున్నారు. ఈసారి ఖచ్చితంగా అన్ని తెలియాల్సిందే. తెలిస్తే ఈ పిల్లలకి అందరికి ఏముంది ఏం లేదని తెలుస్తుంది. నా బాధ్యత అది, అందుకే అన్ని పట్టుకున్నా. మాకు ఎప్పుడు 7.5 లక్షలు చూపిస్తారు అశ్వత్థంలో. లడ్డూడే 5.5 లక్షలు ఇచ్చినాడు. తినచ్చు కొద్దిగా. దీని మీద ఏమో సిమెంట్ ఏమో బస్తా వేసినారా? ఏడన్నా ఒక సిమెంట్ బస్తా వేసినారా? మరి మీరెందుకున్నారు? మీ బతుకుద్దరు కోసమా? దాన్ని ఇంప్రూవ్ చేయకపోతే ఎట్లా? మీరు తినేదని పెట్టుకున్నారు, దీన్ని అవసరం లేదు. వాళ్ళే పెట్టుకుని మీరు తిన్నారంటే